నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథ నలభీమ పాకం అనే మొగాంగుల వంట కథ. రచయిత శ్రీ వారణాసి సుధాకర్. మీకు వినిపిస్తున్నది శ్రీనివాసు వారణాసి. ఇక కథలోకి వెళదామా? ఈవిడ లేవడం కొంచెం ఆలస్యం అయ్యేట్టుందని మన కాఫీ మనమే కలుపుకుందామని పొద్దున్నే వంటింట్లో దూరాను. ఫిల్టర్లో డికాషన్ రెడీగానే ఉంటుంది కాబట్టి పాలు కాచుకుని కాస్త పంచదార తగిలిస్తే అదిరిపోయే కాఫీ రెడీ కదా అనుకుంటూ పాలు పొయ్యి మీద పెట్టా. పాలు కాగే లోపల వాట్సాప్ చూసుకుంటే టైం కలిసి వస్తుంది కదా అని దాంట్లోకి దూరితే నాకు స్పృహ వచ్చేసరికి పాలు పొంగిపోవడం, స్టవ్ మీద పడడం, ఆ మాడు వాసన బెడ్రూమ్ దాకా పైనుంచి ఈవిడ లేచి రావడం జరిగిపోతూ ఉంటాయి. మళ్ళీ పాలు అగ్నిదేవార్పణం అయ్యాయా? పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పినట్టు మొదటి డైలాగు. 10 నిమిషాలు ఆగితే కాఫీ నేనే ఇచ్చేదాన్నిగా. ఈలోగా ఏం కొంపలు మునిగిపోయాయని. ఇలాంటి పరిస్థితుల్లోనే భర్తలు ఒరిమి వహించి సంసారంలో, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సయోధ్య చెడకుండా ఉండడానికి టాపిక్ మార్చాలని భర్తృహరి తన సుభాషిత రత్నావళిలో చెప్పాడని గరికపాటి వారో ఎవరో చెప్పినట్టు గుర్తు. అది గుర్తొచ్చి, రాత్రి మీ అమ్మగారు ఫోన్ చేసినట్టున్నారు అన్నాను. మా అమ్మ చేసిందా అనుకుంటూ తను ఫోన్ కోసం పరిగెత్తింది. ఫోను లేదు, గీను లేదు అని మనసులో అనుకుని నా కాఫీ రాగం పాడుకోవడం కొనసాగించాను. పంచదార కోసం వెతికితే కనబడి చావదే. విజయవారి జగదేక వీరుని కథ సినిమా చివరిలో ఎన్టీఆర్కి 5 బి సరోజాదేవిలు కనబడినట్టు అన్నీ ఒకే రకం, ఒకే సైజు 5-6 స్టీలు డబ్బాలు ఒకే ఆరులో పెడుతుంది. కాఫీ పొడి, పంచదార, ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ, ఇంకా ఏమేమిటో పోసిన 1/2 డజను స్టీలు డబ్బాలు ఒకేలా అఘోరిస్తాయి. ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో అన్నిటి మూతలు తెరిస్తే తప్ప అసలు పెళ్లి కూతురు దొరకదు. దొరికెను పో, అది పంచదార కాదు, దాని కవల సోదరి ఉప్మా రవ్వ. ఇంతకుముందు కూడా ఈ ఒకే రకం స్టీలు డబ్బాల గురించి మాకు వాద ప్రతివాదాలు జరిగినట్టు గుర్తు. పైన లేబుళ్ళైనా పెట్టు, లేదా గాజు సీసాల్లోకైనా మార్చు అంటే వాళ్ళ అమ్మగారింట్లో అచ్చుమచ్చు అలాగే ఒకే రకం స్టీలు డబ్బాల్లో పెట్టుకుంటారట. వాళ్ళ అక్క కూడా అలాగే పెట్టుకుంటుందిట. అందుకని అక్కడి విధానాలే ఇక్కడ కూడా డిట్టో డిట్టో అట. పోనీ మా అమ్మ పెట్టినట్టు దేనికది తెలిసేట్టు ఖాళీ డబ్బాల్లో పెట్టచ్చు కదా అంటే అది పాతకాలం పల్లెటూరి పద్ధతిట. వాళ్ళమ్మగారివి అత్యాధునిక ఆదర్శ విధానాలుట. ఇంకేమంటాంట. పాత దొంగరాముడు సినిమాలో నాగేశ్వరరావు ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడల్లా కళ్ళు గుండ్రంగా తిప్పి, ఇంకా మీకు తెలియదండి అని ఒక బ్రహ్మాండమైన కథ అల్లేసి టాపిక్ మార్చేసి తప్పించుకుంటూ ఉంటాడు. అప్పటినుంచి నేను దొంగరాముణ్ణి ఆదర్శంగా తీసుకుని ఈవిడి మీద ప్రయోగించినప్పుడల్లా సూపర్ సక్సెస్ అవుతున్నాను. అందుకని ఈ బి సరోజాదేవి బ్రాండు స్టీలు డబ్బాల గొడవ వచ్చినప్పుడు, మీ అక్కకి నీరసం తగ్గిందా, ఈ మధ్య ఫోన్ చేశావా అన్నాను. వెంటనే శరీర భాష మారిపోయింది. పాపం మా అక్క ఎంత కష్టపడుతోందో. మా బావ పూచిక పొల్ల కూడా తీసి అవతల పెట్టడు, కాళ్ళు జాపు కూర్చుని ఆర్డర్లు వేస్తుంటాడు దొరగారు అని కళ్ళంబట నీళ్లు పెట్టుకుంది. అమ్మయ్యా అనుకున్నాను. మా అమ్మ, 3 అప్పచెల్లెళ్ళు నా చిన్నప్పటి నుంచి నన్ను ఒంటింటి దరిదాపుల్లోకి రానిచ్చేవారు కాదు. షిఫ్ట్ డ్యూటీలు వేసేసుకుని పాపం వాళ్లే అన్ని పనులు చేసేసుకునేవారు. మగ మహారాజులు వంటింట్లో ఆడంగి పనులు చెయ్యకూడదు, వాళ్ళకి చీపురు తగలకూడదు, అలాంటి సత్యకాలపు శాస్త్రాలు పాటించేవారు. మనకి బాగానే ఉంది కదా అని వంట అస్సలు నేర్చుకోలేదు. పెళ్ళయ్యాక అదే నా వీక్ పాయింట్ అయి కూర్చుంది. ఈ పాయింట్ పట్టుకుని ఈవిడ నన్ను బ్లాక్మెయిల్ చేస్తోందా అని అనుమానం కూడా వచ్చింది. సరే, ఇలా కాదని ఈవిడ, పిల్లలు మొన్న దసరా సెలవులకి సరదాగా పుట్టింటికి వెడితే 10 రోజులు ఆఫీసుకి ఆర్జిత సెలవు పెట్టేసి నలుడికి భీముడికి ఫస్ట్ కజిన్ అని పేరు తెచ్చుకున్న మా ఊళ్ళోనే నివాసం ఉంటున్న మా మేనబావ సూరిపండుగాడికి సమన్లు పంపించేసి
మా ఇంటికి రప్పించాను. వాడి భార్య పిల్లలు కూడా దసరా సెలవులకి డిట్టో డిట్టో. ఇంకా సూరిపండు మేస్టారి తర్ఫీదులో మన పాకశాస్త్ర ప్రావీణ్యం మొగ్గలు తొడగడం మొదలైంది. కానీ విషయాన్ని అత్యంత రహస్యంగానే ఉంచాం. ఈవిడ ఇక్కడ మా ఊళ్ళో తెల్లారుతుందో లేదో అని, నేను తిండికి మొహం వాచిపోతున్నానేమో అని రోజుకొకసారి వీడియో కాల్ ద్వారా పరామర్శ. నేను కూడా జాలేసిలా మొహం అదోలా పెట్టి వీడియో కాల్ మాట్లాడేవాణ్ణి. అప్పట్లో నాకు హై స్కూల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చిందిలేండి. ఏదో హోటల్ భోజనం నువ్వు వండినట్టు ఉంటుందా చెప్పు, ఎలాగో కొంచెం కతికేసి వస్తున్నాను అని జాలేసేటట్టు డైలాగ్ చెప్పేవాణ్ణి. ఈవిడ ఫ్లాటు ఎంతైనా స్త్రీ హృదయం కదా, అందులోనూ పుట్టింట్లో ఉండగా మొగుడి మీద ఎంత ప్రేమ జాలి వచ్చేస్తాయో. సరే, మామూలుగా సప్లిమెంటరీ ప్రశ్నలు కూడా వచ్చేస్తాయిగా. పని మనిషి వస్తోందా? ఇల్లు సరిగ్గా తుడుస్తోందా? అది గదులు తుడిచేటప్పుడు మీరు ఓ కంట కనిపెట్టి ఉండండి. దానికి కొంచెం దొంగబుద్ధి ఉంది. మీరు ఆ సెల్ ఫోన్లోనూ టీవీ డిబేట్లోనూ దూరిపోతే లోకం తెలియదు మీకు. భార్యలు ప్రేమతో ఇచ్చే సర్టిఫికెట్లలో ఇదొకటి. తను పుట్టింటికి వెళ్ళేటప్పుడు మాత్రం తత్కాల్లో టిక్కెట్లు బుక్ చేయించుకుని వెళ్ళిపోతుంది. తిరిగి అత్తారింటికి రావాలంటే మాత్రం రిజర్వేషన్లు ఓ పట్టాన దొరికి చావవుట. తత్కాలు వద్దుట, అనవసరపు ఖర్చుట. ఇది బాగానే ఉందని సూరిపండు మాస్టారు నేను, వాడు నలుడు, వాడి తర్ఫీదులో నేను భీముడు అయిపోయి నవకాయ పిండి వంటలు వండుకుని తినేశాం. ఇద్దరం చెరో 2 కిలోలు బరువు పెరిగినట్టు గుర్తు. వంట విషయంలో మా సూరిపండు బావ భార్య వీడి ముందు చిన్నతనంగా ఫీల్ అవుతుందట. ఎందుకంటే వీడు గరిట తిరిగిన పాకశాస్త్ర కళాకారుడు మరి. సరే, ఒకరోజు మధ్యాహ్నం తేనీరు సేవిస్తుంటే వాడు నాకు బోధిసత్వుడిలాగా, జగ్గి వాసుదేవులాగా మా వేప చెట్టు కింద బాసింపట్టు వేసి కూర్చుని ఒక తత్వబోధ చేశాడు. ఒరే బావా, ఈ ఆడాళ్ళున్నారే, వాళ్ళు మనకి వంట రాకపోతే తాము తప్ప మనకి దిక్కే లేదన్నట్టు భావిస్తుంటారు. వంట చేయడం అంటే అదేదో ర్యాకెట్ సైన్స్ అన్నట్టు, 13వ ఎక్కం వెనక నుంచి ముందుకు అప్పజెప్పేటంత కష్టమైనట్టు, అవధానులు మాత్రమే చేయగల అష్టావధాన శతావధానమైనట్టు కటింగ్లు ఇస్తూ ఉంటారు. అవన్నీ నిజం కాదు. మొగాళ్ళు పట్టుబట్టి నేర్చుకుంటే వాళ్ళని మించిపోతారు. నన్నే చూడు, మీ చెల్లెలు నా ముందు ఎంత చిన్నబోతుందో. నిజానికి నలభీమ పాకం అన్నారు గాని దమయంతి ద్రౌపది పాకం అనలేదుగా. ఒక 50 మంది కోసం వంట చేయాలంటే ఆడవాళ్ళు బాగానే చేస్తారు. మరి అదే 100 మందికి 1000 మందికి వండాలంటే మన మగ మహారాజులు రంగంలోకి దిగి తువ్వాలు బిగించాల్సిందేగా. ఏమంటావు? అయినా వాళ్ళకి పక్క వాయిద్యాల్లాగా ఆడవాళ్ళు కూరలు తరగడం, చిక్కులు తీయడం, పచ్చళ్ళు రుబ్బడం వంటివి మనం పెద్ద పెద్ద ఫంక్షన్లలో చూడట్లేదా అన్నాడు. నిజమే కదా అనుకున్నాను. నాకు జ్ఞాననేత్రం తెరుచుకున్నట్టు అనిపించింది. ఇంకో విషయం రా బావా, నాట్యం తమకి మోనోపలి అనుకుంటారు ఆడవాళ్ళు. అప్పట్లో కుచల కుమారి, రాజసులోచన, ఈవి సరోజ, ఎల్ విజయలక్ష్మి, వైజయంతిమాల, తర్వాత ఈ భానుప్రియ, హేమమాలిని తమ కజిన్స్ అనుకున్నారు. తర్వాత కాలంలో మన సుమన్, చిరంజీవి, కమల్ హాసన్ లాంటి కళాకారులు స్టెప్పులతో రంగప్రవేశం చేశాక కొంచెం తగ్గారనుకో. అయినా పూర్వం కూచిపూడి నాట్యం ఆడవాళ్ళకి నిషేధంట. మన మగాళ్లే ఆడవేషాలు కూడా వేసి నాట్యం చేసేవారుట. మగాళ్ళు నాట్యం బాగా చేస్తారు, కాకపోతే ఆడవాళ్ళు చేస్తే మరి అందంగా ఉంటుంది అని ముక్తాయించాడు. నాకు కూడా వాడితో ఏకీభవించినట్టే అనిపించింది. సరే, అనుకున్నట్టే ఆనవాయితీగా నా భార్య, పిల్లలు 10 రోజులు సెలవు మంజూరు చేస్తే 15 రోజులు వాడుకుని నిద్రమొహాలతో దిగుమతి అయ్యారు. వీళ్ల తస్సాదియ్యా, ఎప్పుడు అక్కడి నుంచి వచ్చినా కాశీరేగి పళ్ళలాగా, లేత వంకాయల్లాగా నవనవలాడిపోతారేంటి?
పుట్టింట్లో వీళ్ళకేమైనా ఏనుగు మార్కు బియ్యం పెడతారా ఏమిటి? నేను బోల్డు డబ్బులు పోసి కొన్న బియ్యమేగా వీళ్ళకి పెట్టేది అనుకుంటూ ఉంటా. పుట్టింటి గాలి మహత్యం అనుకోవాలి మరి. అసలు ఎవరైనా పుట్టింటి గాలి అని ఒక సినిమా తీస్తే బాగుండు. అదేమిటో అక్కడి నుంచి ఒక్క ఫోన్ వచ్చినా, మనిషి వచ్చినా, ఈవిడ వెళ్ళినా అదేదో గ్లూకోజ్ ఇంజెక్షన్ ఇచ్చినట్టు, ప్రోటీను డ్రింకు తాగినట్టు మొహంలో అంత గ్లో వచ్చేస్తుందేంటబ్బా. ఎప్పుడైనా నేను మా పుట్టింటికి వెడుతూ ఉంటాను, కానీ మొహంలో ఆ గ్లో రాదేమిటి? ఈ విషయంలో ఒక కమిటీ వేయాల్సిందే. ఈవిడ పక్షం రోజుల పాటు ఏ పని చెయ్యకుండా కబుర్లు మాత్రం టన్నుల కొద్దీ చెప్పేసుకుని అమ్మ చేసి పెట్టినవన్నీ తిని మొదటిసారిగా అత్తారింటికి వచ్చినట్టు ప్రతిసారి సారె, చీర, చలివిడి, కాళ్ళకి పసుపుతో మొహంలో ఏదో తృప్తి మూటగట్టుకుని వస్తూ ఉంటుంది. ఈ పిల్లకాయలు ఏమిటో ఎగిరేస్తూ ఉంటారు. అమ్మమ్మ అది చేసి పెట్టింది, ఇది చేసి పెట్టింది, మామయ్య అది కొన్నాడు, తాత ఇది కొన్నాడు. ఇవే వారం రోజుల పాటు మా ఇంట్లో హడావిళ్ళు. నాకు ఆనందమే, కానీ పైకి కనబడనివ్వను. ఇప్పుడు మళ్ళీ వంట చేయాలంటే వేసంకాలం సెలవుల తర్వాత స్కూలు తెరిచినట్టుందండి. ఈ రోజుకి హోటల్ నుంచి క్యారేజీ తెచ్చేసుకుందామా? ఈవిడ మరీ అంత గారంగా అడిగాక కాదంటే బాగుండదు కదా. ఈ ఆట విడుపు సమయంలో మనం నలభీములం అయిపోయామని తనకి తెలియదు పాపం. రైల్లో తినడం కోసం ఇచ్చిన రాత్రి తినగా మిగిలిన పుట్టింటి పులిహార బ్రేక్ఫాస్ట్గా తినేసి రైల్లో నిద్ర చాలలేదని తల్లి పిల్లలు మంచం మీద అడ్డంగా నిలువుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు కాళ్ళు వేసుకుని సీలు చేపల్లాగా పడకేసేశారు. ఈలోగా మనం కొత్తగా నేర్చుకున్న పాకశాస్త్ర కళ ప్రదర్శించే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తూ మా సూరిపండు దగ్గర నేర్చుకున్న వంటలో కిటుకులు నెమరు వేసుకుంటూ 4 రకాల నలభీమ పాకాలు చేసి పడేశాను. అదే డైనింగ్ టేబుల్ మీదే అనుకోండి. అన్నీ రెడీగా పెట్టేసి నా సెల్ ఫోన్లో దూరిపోయాను. అవును, ఈవిడ వంట చేస్తే పొద్దున్న 9 నుంచి కంగారు పడిపోతూ ఉంటుంది. 1 గంటకి లంచ్ పెట్టడానికి హడావిడి ఆర్భాటం. అదే మనం 4 రకాలు గంటన్నరలో చేసేసానేమిటి అని నేనే ఆశ్చర్యపోయి నా భుజం మీద నేనే శభాష్ అని చరుచుకున్నాను. ఆకలి మొహాలతో నిద్రలేచిన తల్లి పిల్లలు డైనింగ్ టేబుల్ మీద నవకాయ పిండి వంటలతో భోజనం చేస్తుంటే వాళ్ళ మొహాలు చూడాలి, వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాల్సిందే. నలభీమ పాకమా మజాకా. తర్వాత నా పిల్లలు నాన్యా అది చేసి పెట్టవా, ఇది చేసి పెట్టవా, అమ్మకంటే నువ్వే బాగా చేస్తావు అని ముద్దుగా అడుగుతుంటే ఒళ్ళు తెలిసేది కాదు. కొత్త రకాలు చేసి పెట్టేసేవాణ్ణి. ఒకరోజు మా చంటాడి ద్వారా తెలిసింది వాళ్ళ అమ్మే వాళ్ళ చేత అలా అడిగిస్తోందని. హతోస్మి